విజయవాడలో జరుగుతున్న భాజపా మహాసమ్మేళనం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతోటి వారందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు గారు, జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా వెనకే ఉండాలి, ఎవరు లేచి రావద్దు. వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరు కూడా ముందుకు రావద్దని నేను కోరుతా ఉన్నాను. అందరూ కూడా వెనకే ఉండండి. మన ప్రియతమ నాయకులు రైల్వే మంత్రివర్యులు సురేష్ ప్రభుజీ వారు వచ్చేసారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు పి మాణిక్యాలరావు గారు అమిత్ షా గారిని స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఈ యొక్క దయచేసి అలానే మన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మరియు సమాచార ప్రసార శాఖ మంత్రులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ శాఖ ఘనంగా స్వాగతం పలుకుతూ ఉంది. ఇప్పుడు మన కృష్ణా జిల్లా శాఖ అమిత్ షా గారిని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం.
కృష్ణా జిల్లా అధ్యక్షులు కుమారస్వామి గారు, అలానే మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారు అందరూ కూడా అమిత్ షా గారిని సత్కరిస్తున్నారు. మన నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు గారు కూడా అమిత్ షా గారిని సత్కరిస్తూ ఉన్నారు. కూర్చోండి, మిగతా అందరూ కూడా కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. బోన్సాయి మైక్ పెట్టావు అక్కడ. దయచేసి సార్ మీరు ఆ మైక్ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు సభకి అధ్యక్షత వహిస్తూ వారు స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇటీవల మన రాష్ట్రంలో జరిగినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం ఉత్తరాంధ్ర నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి పివిఎన్ మాధవ్ గారు మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారిని శాలువాతో సత్కరించి ఒక మొక్కని బహుకరిస్తారు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ కార్యకర్తల మహాసమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అమిత్ షా గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు పట్టణాభివృద్ధి శాఖ సమాచార శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, మన రాష్ట్రం నుంచే రాజ్యసభకు ఎన్నికై రైల్వే మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సురేష్ ప్రభు గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి మన జాతీయ సహ సంఘటన కార్యదర్శి సతీష్ గారు, వేదికను అలంకరించిన రాష్ట్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర బీజేపీ నాయకులు, జిల్లాల బీజేపీ అధ్యక్షులు, రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి పోలింగ్ బూత్లకు ప్రాతినిధ్యం వహిస్తూ పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పెద్ద ఎత్తున వాతావరణం అనుకూలించకపోయినప్పుడు కూడా కార్యకర్తలు ఈ బహిరంగ మహాసమ్మేళనానికి విచ్చేయడం చాలా సంతోషకరం. ఈరోజు రోహిణి కార్తె ప్రవేశించింది. రోహిణి కార్తె అంటే మనకు ఒక నానుడు ఉంది, రోళ్లు కూడా బద్దలవుతాయని, అంత వేడి ఉంటుందని. ఆ రోహిణి కార్తెను కూడా లెక్క చేయకుండా, ఎండలను లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరైన కార్యకర్త సోదర సోదరీమణులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథిగా మన జాతీయ అధ్యక్షులు వచ్చారు. వారు భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే కార్యక్రమంలో భాగంగా 95 రోజుల పాటు అనేక రాష్ట్రాలలో పర్యటిస్తూ నిన్ననే తెలంగాణ రాష్ట్ర పర్యటన ముగించుకొని ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. దేశంలో బీజేపీని బలోపేతం చేయడం, ఇవాళ మన
కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలను, దేశ అభివృద్ధికి తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలను దేశ ప్రజలకు వివరించి ప్రజల యొక్క మద్దతును కూడగట్టి బీజేపీని బలోపేతం చేయడం కోసం వారు శ్రమిస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. చాలా సంతోషం. వారికి నేను సాదరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. వారు రావడం మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. చాలా సంతోషం. వారిని సాదరంగా మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వచ్చి ఇవాల్టితో సాయంత్రం ఈనాటితో 3 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ 3 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం పేద ప్రజల యొక్క సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. దేశ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇటువంటి ప్రభుత్వం గతంలో ఈరోజు దేశంలో ఒక నిరాశ వాతావరణం ఉన్నప్పుడు దేశం యొక్క అభివృద్ధి సాధ్యమా, ఈ దేశంలో అవినీతి లంచగొండితనం పోవడం సాధ్యమవుతుందా అని ఒక నిరాశ నిస్పృహ వాతావరణం ప్రజలందరిలో నెలకొన్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు ఒక ఆశాదీపంగా దేశ ప్రజలకు నాయకత్వం లభించింది. వారి నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయి. పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు. మనం ఈ సంవత్సరం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మన సిద్ధాంతకర్త వారి యొక్క 100వ జయంతిని కూడా మనం జరుపుకుంటున్నాం. వారి జీవిత చరిత్రను ఒకసారి మనం చూస్తే వారి జీవితం అంతా సంఘటన నిర్మాణానికి అంకితం చేసి పనిచేశారు. దాంతో పాటు వారు ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతం సమాజంలో అట్టడుగునున్నటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం కృషి చేయాలని వారు ఇచ్చినటువంటి సిద్ధాంతం, దాన్ని మూలంగా తీసుకొని మన ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ పేద ప్రజలకు ఉద్దేశించిన అనేక కార్యక్రమాలు, జనధన్ బ్యాంకు ఖాతాలు కానీ, తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా కానీ, జీవిత బీమా కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, లేకపోతే ముద్రా రుణాలు కల్పించడం కానీ, బేటీ బచావో బేటీ పడావో నినాదంతో సుకన్య సమృద్ధి యోజనతో బాలికలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కానీ, మహిళల యొక్క ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి జాగ్రత్తలు తీసుకొని స్వయంగా దేశ మహిళల్లో 5 కోట్ల కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కానీ, రైతులకు సంబంధించినటువంటి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం వచ్చే ఫసల్ బీమా యోజన కానీ, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనతో నీళ్లు, ప్రతి పంట చేతికి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదాన్ని సారూప్యం చేసే కార్యక్రమం కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశంలో అమలవుతున్నాయి. అలాగే అభివృద్ధి విషయంలో రైల్వే శాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. రైల్వేల పరంగా కోట్లాది రూపాయల పెట్టుబడులు, అలాగే నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో దేశంలో జాతీయ రహదారుల యొక్క అభివృద్ధి, పెట్రోలియం శాఖలో పెట్టుబడులు, ఈ విధంగా అన్ని మంత్రిత్వ శాఖల ద్వారా దేశం కోసం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలను తూచా తప్పకుండా 100కి 100 పాళ్ళు అమలు చేస్తూ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు అమలు కానీ, నిర్మాణం కానీ, లేకపోతే రాష్ట్రంలో అనేకమైన జాతీయ రహదారుల అభివృద్ధి కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, రైల్వే డబుల్ లైనింగ్ కానీ, విద్యుత్తీకరణ కానీ, కొత్త రైళ్లు ప్రవేశపెడతాం కానీ, పెట్రోలియం రంగంలో పెట్టుబడుల విషయంలో కానీ, రక్షణ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించే విషయం కానీ, ఇలా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో దాదాపుగా అన్ని అమలు జరుగుతున్నాయి. ఇంకా మిగిలిపోయిన 3-4 కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి
ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుందని మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందించడం, ఆర్థిక ప్యాకేజీలో హోదాతో ఏ రకమైన ప్రయోజనాలు రాష్ట్రానికి వస్తాయో ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా అందిస్తూ ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడం, ఆర్థిక ప్యాకేజీని కేంద్ర మంత్రిమండలిలో ఆమోదిస్తూ దానికి చట్టబద్ధతను కల్పించడం, ఇలా ఆంధ్రప్రదేశ్ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తుందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ అభివృద్ధి ఇలా కొనసాగుతుంది. మన రాష్ట్రానికి సంబంధించిన వెంకయ్య నాయుడు గారు తన యొక్క మంత్రిత్వ శాఖలో పట్టణ పేదల గృహాల కేటాయింపు కానీ, లేకపోతే అనేకమైన అభివృద్ధి ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయించే విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర అభివృద్ధి పట్ల వారు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రానికి చాలా ప్రయోజనకరంగా ఉందని మనం చేస్తున్నాను. ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సహకరిస్తూ ఆంధ్రప్రదేశ్ను రాబోయే రోజుల్లో దేశంలో కల్లా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొట్టమొదటిగా నిలపడానికి కేంద్రం తన వంతు సహకారాన్ని అందిస్తుందని, దానికి మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి యొక్క పూర్తి సహకారం మన రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ, వారు మనందరికీ పిలిపించారు. పార్టీ యొక్క విస్తరణ జరగాలి, పార్టీకి ప్రజల యొక్క ఆదరణ మనం తెచ్చుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42,000 పోలింగ్ బూత్లలో బీజేపీ ఉండాలి, బీజేపీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి వారు మనకు పిలిపించారు. వారి పిలుపును అందుకొని ఇప్పటి వరకు దాదాపుగా 24,000 బూత్ కమిటీలను వేసుకున్నాం. ఇంకా కొంత పూర్తి చేయాల్సి ఉంది. ఈ బూత్ కార్యకర్తల మహాసమ్మేళనం సందర్భంగా నేను మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి మీ అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను, త్వరలో అన్ని బూత్ కమిటీలలో కూడా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా తయారు చేస్తామని చెప్పి వారికి నేను హామీ ఇస్తున్నాను. మీ అందరి యొక్క సహకారంతో తప్పకుండా బీజేపీ యొక్క విస్తరణ రాష్ట్రంలో జరుగుతుందని, మీ అందరి సహకారం ఇస్తారని నేను ఆశిస్తూ, నేను ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. Sir, Suresh Prabhuji has published a booklet, what all the development activities he has done to Andhra Pradesh. I request you to kindly unveil that booklet about the developmental activities of railways in Andhra Pradesh. ఇప్పుడు బూత్ కార్యకర్తల మహా సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన రైల్వే శాఖ మంత్రులు గౌరవనీయులు సురేష్ ప్రభు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. आदरणीय राष्ट्रीय अध्यक्ष अमित शाह जी, हमारे ज्येष्ठ नेता वेंकैया नायडू जी,
हरिबाबू गारू, सभी सम्मान्य नेतागण और यहां पर इतने बड़े संख्या में उपस्थित भारतीय जनता पार्टी के कर्मठ निष्ठावंत सभी कार्यकर्तागण, आज हमारे लिए एक सौभाग्य की बात है कि हमारे राष्ट्रीय अध्यक्ष स्वयं बूथ लेवल के कार्यकर्ताओं को मिलने के लिए पूरे देश में जो भ्रमण कर रहे हैं, इसी के अनुसार आज भी यहां विजयवाड़ा में आकर आप सबको मिलने के लिए आए हैं। मैं बहुत ही आनंदी हूं, खुशी हूं, क्योंकि ऐसे बड़े राज्य का, ऐसे बहुत ही डायनामिक लोगों का पार्लियामेंट में रिप्रेजेंट करने का मौका मुझे मिला। और मैं देख रहा हूं कि आंध्र प्रदेश के जो लोग हैं, ऐसे लोग जहां भी विश्व में गए हैं वहां पर उन्होंने अपनी एक बड़ी पहचान बनाई। शायद वो अमेरिका में गए होंगे तो वहां पे टाना जो ऑर्गेनाइजेशन है, तमिल एसोसिएशन फॉर काम किया हुआ है। तो इसलिए मैं इंग्लिश सो आई एम वेरी हैप्पी and extremely proud of the fact that such people who have made their identity known all over the world are the people whom I represent in the parliament today. So on behalf of all of you, I also welcome our national president and wish that his guidance will help us now to move even higher in the growth trajectory that we are aspiring for. We made a big change in 2014. The people of India brought Narendra Modi as a new leader of India. In the last 3 years, there are so many new programs and schemes have been implemented by the government, which can only be described as revolutionary. Things have changed dramatically and things are changing even more. But to bring this change on a sustainable basis, on a permanent basis, we must work together to institutionalize the change. And to do that, I am very happy that all the booth workers are now committing themselves to make sure that the vision of a Prime Minister Narendra Modi and the direction of a great leader Amit Shah ji will be implemented by all of us together to make sure that a real change will happen in the lives of the people. So once again, welcome our National President. I thank each one of you for coming here. We are all waiting to listen to the guidance of Amit Shah ji, Venkaiah Naidu ji. So I will really welcome all of you again and thank you very much. Jai Hind, Jai Andhra Pradesh. ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారిని మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బీజేపీ అఖిల భారత అధ్యక్షులు అక్కడ ఎవరో మిస్యూజ్ చేస్తారు, దయచేసి వాళ్ళని కూర్చోబెట్టండి. బీజేపీ పద్ధతి కాదు అది. దయచేసి వెంటనే దించారు, కిందకి దించండి, దించండి. మిగతా వాళ్ళని కూర్చోబెట్టండి. మిత్రులారా, ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ముందుకు వెళ్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ సమస్త భారతదేశంలో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ ఉంది. పార్టీని మరింత విస్తరింప చేయాలని, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని ఒక శక్తివంతమైన పార్టీగా తయారు చేయాలని, ఒక గణనీయమైన శక్తిగా తయారు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఒకప్పుడు బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అని, చదువుకున్న వాళ్ళ పార్టీ అని, నగరవాసుల పార్టీ అని కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో కల్లా నెంబర్ 1 పార్టీగా ఏర్పడిన యొక్క బీజేపీ ఇవాళ 11 crore మెంబర్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలో 11 కోట్ల మంది సభ్యులతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 పార్టీగా ఏర్పడి ఉంది. దానితో పాటు దేశంలో నెంబర్ 1 పార్టీగా ఉంది. అదే కాదు, పార్లమెంట్ లో 353 మంది ఎంపీలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. దానితో పాటు పార్లమెంట్ లో షెడ్యూల్ కులాల ఎంపీలు హైయెస్ట్ ఏ పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.
షెడ్యూల్ తెగల ఎంపీలు హైయెస్ట్ నెంబర్ ఏ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క వెనుకబడిన వర్గాల యొక్క ఎంపీలు పార్లమెంట్ లో ఏ పార్టీలో ఎక్కువ ఉన్నారంటే హైయెస్ట్ నెంబర్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అలాగే మహిళా ఎంపీలు పార్లమెంట్ లో అందరికన్నా ఏ పార్టీలో ఎక్కువ ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. 1500 మందికి పైగా ఎమ్మెల్యేలు, 13 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం, 4 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో ఒక మహత్తరమైన శక్తిగా తయారైంది. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కేరళలో, లక్షద్వీపులో, అండమాన్లో, పుదుచ్చేరిలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో, అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీని మరింత బలంగా తయారు చేయాలి. 2019 నాటికి నరేంద్ర మోడీ నాయకత్వాన దేశంలో భారతీయ జనతా పార్టీ వల్ల విజయడంక మోగించాలి. మోడీ గారి నాయకత్వం మరొక 10 ఏళ్ల పాటు కొనసాగాలని చెప్పని ఇవాళ యావత్తు దేశం కూడా భావిస్తూ ఉంది. మీరందరూ గమనించి ఉంటారు, సర్వేలు వస్తున్నాయి. ఆ సర్వేల ప్రకారం భారతీయ జనతా పార్టీకి దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 360 పైగా స్థానాలు భారతీయ జనతా పార్టీకి లభిస్తాయని చెప్పని ఇవాళ అంతా కూడా చెబుతూ ఉన్నారు. మిత్రులారా, మనం ఇవాళ గమనించాల్సిన విషయం ఏంటంటే, దయచేసి కూర్చోండమ్మా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇవాళ దేశం, భారతదేశంలో అన్ని వనరులు ఉన్నాయి, శక్తి ప్రభుత్వాలు అన్ని ఉన్నాయి. కానీ ఈ శక్తిని ఇంతకు ముందు పరిపాలించిన ప్రభుత్వాలు సరిగా ఉపయోగించుకోలేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మున్సిపాలిటీ వరకు మొత్తం అధికారం అంతా కాంగ్రెస్ చేతిలో ఇచ్చారు. కానీ కాంగ్రెస్ దేశాన్ని ఏం చేసింది? అవినీతిమయం చేసింది. కాంగ్రెస్ దేశాన్ని ఏం చేసింది? అరాచకమయం చేసింది. కాంగ్రెస్ దేశాన్ని ఏం చేసింది? కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో జనాన్ని చీల్చేట రాజకీయం చేసింది. మన యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క కారణంగానే మన కాశ్మీర్ సమస్య ఇంకా రావణాక్షర కష్టాలుగా కాలుతూ ఉందంటే కాంగ్రెస్ కారణం. మావోయిస్టుల సమస్య ఇంకా మిగిలి ఉందంటే కాంగ్రెస్ విధానాలే కారణం. దేశంలో కులమత రాజకీయాలు కొనసాగుతున్నాయంటే కాంగ్రెసే కారణం. ఎందుకంటే ప్రజల సంక్షేమం కన్నా ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పెద్దపీట వేసింది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో రాజకీయం చేసి ప్రజలను మెజార్టీగా మైనార్టీగా విభజించింది. కాంగ్రెస్ ఖయాములో మీకు తెలుసు, ముస్లిం లీగ్ను ముద్దు పెట్టుకుని, షాబుద్దీన్ సంకలో పెట్టుకుని, ఓవైసీ పైన ఒంటి పైకెక్కించుకునే లెక్క కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో, బీఎస్పీతో మార్చి పొత్తులు పెట్టుకుని ఈ దేశంలో కుల మత రాజకీయాలకు అవకాశం కల్పించింది. కానీ మోడీ గారు, ఈ దేశంలో మోడీ అంటే 3D డెసిసివ్ డైనమిక్ డెవలప్మెంట్ 3-in-1 నరేంద్ర మోడీ అని చెప్పని వాడ యావత్తు దేశమంతా కూడా ఒకే మాట మారుతోంది. మోడీ అంటే డెవలప్మెంట్, మోడీ అంటే సమగ్ర వికాసం, మోడీ అంటే సుపరిపాలన, మోడీ అంటే గుడ్ గవర్నెన్స్, మోడీ అంటే పేదరిక నిర్మూలనకు కంకణం కట్టుకున్న నాయకుడు, మోడీ అంటే అవినీతి పరులకు వ్యతిరేకంగా అరివీర భయంకరుడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ. ఇవాళ దేశంలో అవినీతి పైన యుద్ధం సాగిస్తున్నాడు. నారాజనాన్ని అరకతీయడం, అవినీతి పరుల యొక్క భరతం పట్టడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం, అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడం, పేదవాళ్ళ యొక్క ముఖాల్లో సంతోషాన్ని కలిగించడం ఇవాళ మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క విధానంగా కనబడుతోంది. గతంలో పేదలకేమో మాటలు, ధనికులకేమో మూటలు, వర్డ్స్ ఫర్ ద పూర్, డీడ్స్ ఫర్ ద రిచ్. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకాలం పనిచేసింది. కాంగ్రెస్ గాని కమ్యూనిస్టు గాని వాళ్ళ దేశంలో రోజు రోజుకి బలహీనపడుతూ ఉన్నారు. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పొందింది. కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించరా. ఉత్తరప్రదేశ్ లో గాని, గోవాలో గాని, మణిపూర్ లో గాని, ఉత్తరాఖండ్ లో గాని జరిగిన ఎన్నికల్లో, పంజాబ్ లో గాని జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించలేదంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని వాళ్ళ దేశం బీజేపీ వైపు చూస్తూ ఉంది, దేశం మోడీ వైపు చూస్తూ ఉంది. మోడీ గారి యొక్క సమర్థ పాలన, సమర్థ నాయకత్వాన్ని ఇవాళ మనం అంతా బలపరుచుకోవాల్సి ఉంది. మోడీ అంటే MODA అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం అవుతుందో ఇది మోడీ సందేశం. ఈ మోడీ యొక్క ఫెస్టివల్ రాబోయే రోజుల్లో మోడీ ఫెస్ట్ పేరుతో మనం మోడీ ఫెస్టివల్ జరుపుకోబోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మోడీ గారు ప్రతి ఇంటికి చేరాడు, ప్రతి మనసులో మోడీ ఉన్నాడు. మనం వెళ్లాలా, బూత్ కార్యకర్తలు వెళ్ళాలా, బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి, అమ్మా
అయ్యా మేము బీజేపీ, మీరు బీజేపీలో చేరండి, పార్టీని పటిష్టపరుచుకుందాం, దేశవ్యాప్తంగా వస్తున్న యొక్క మూడేటుందో మూడ్ ఆఫ్ ద నేషన్ మోడీ గారికి అనుకూలంగా ఉంది, మనం కూడా మన ప్రాంతంలో ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని. కులము, మతము, గుణము, ఈ కులము, మతము, ధనము, కులము, మతము, ధనము దాని ప్రభావం లేకుండా గుణము ఉండాలా, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉండేటికి పరిస్థితి రావాలా. దేశంలో మిగతా పార్టీల పరిస్థితి చూస్తే అన్ని బలహీనమవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా చీలికలు పేలికలుగా తయారైపోయింది, కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు పేలికలుగా తయారైపోయింది. దేశంలో ఉండే ఇతర పార్టీల్లో కూడా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలో ఉన్న హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, పీడిత, తాజా ప్రజానికం అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్, ఇండియా ఇస్ వన్ నేషన్, వన్ పీపుల్, వన్ కంట్రీ అని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి కార్యకర్తలు అయినందుకు మనందరం గర్వించాలా, క్రమశిక్షణ పాటించాలా, పద్ధతిని పాటించాలా, నిజాయితీగా ఉండాలా. పార్టీలు మారడం మన విధానం కాదు, పార్టీలు మారడం మన విధానం కాదు, ప్రజలకు ఇబ్బంది కలిగించడం మన విధానం కాదు, అవినీతి పరులెత్తారో వారి యొక్క భర్తం పడ్డం మన యొక్క విధానం. మోడీ గారు అంటే ఇవాళ అందరూ చెప్తూ ఉన్నారు, అరే ఈ మోడీ గారు ఏందయ్యా, ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనీయుడు, ఆయన తినడు, ఎవరిని తిన్నివ్వడని. ఏ సోతే నై కిసికో సోనే దేతే నై, ఏ కాతే నై కిసికో కానే దేతే నై అని. కాతే నై అంటే ఖానా కాదు, మ్యాగీ కాదు, బ్యాగీ. ఆ నల్లధనం ఏతుందో అవినీతి పరుల పార్టీ వాళ్ళ అరివీర భయంకరుడిగా ఇవాళ మోడీ గారు తయారయ్యారు. 3 సంవత్సరాల పాలనలో మీరు ఛాలెంజ్ చేయండి, ఏ ఊరికైనా వెళ్లి ఏ గవర్నమెంట్ తో పోటీ పడినా ఈ 3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పైన ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదంటే అంతకన్నా గొప్ప విషయం ఏందో ఆలోచించవలసిందిగా ప్రజాధికారి కోరవలసిందిగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఇన్ 3 years నో స్కామ్, నో స్కాండల్. కానీ 50 ఏళ్లలో కాంగ్రెస్ రాజ్యంలో అందుకెళ్ళని ఇందు లేని సందేహం వలదు. అవినీతి పరుడు ఎందు వెతికిన అందందే అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడంతా అవినీతి. భూమి పైన క్రీడల కుంభకోణం, భూమి లోపల బొగ్గు కుంభకోణం, ఆకాశంలో అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఆకాశాన్ని వదల్లా, అంతరిక్షాన్ని వదల్లా, భూమిని వదల్లా, భూగర్భాన్ని వదల్లా, వావులు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి బరోబరన్నట్టుగా దేశాన్ని దోచుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ, దానికి ఒత్తాసు పలికేటే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పార్టీలకు ప్రజానికి గుణపాఠం చెబుతూ ఉన్నారు. అందుకే మొన్న కులాన్ని రెచ్చగొట్టినా, మతాన్ని రెచ్చగొట్టినా, ధనాన్ని కుమ్మరించిన, అనేక ప్రచారాలు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రజలు 405 స్థానాలకు గాను బీజేపీకి 325 స్థానాలు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇచ్చారని చెప్పారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మోడీ గారి నాయకత్వం, మోడీ గారి యొక్క సిద్ధాంతాలకు ఎంత విలువ వస్తుందో. మిత్రులారా, మనం దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క 100వ జయంతి ఉత్సవాల్లో ఉన్నాం. మనందరూ ఒక సిద్ధాంతం కోసం చేరాం, పదవి కోసం చేరలా. మనందరం కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు గమనించి ఈ పార్టీ కోసం పనిచేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ, సుందర్ సింగ్ భండారి, నానాజీ దేశ్ముఖ్, అలాగే మన రాష్ట్రంలో గోపాలరావు ఠాకూర్ గారు, వినాయకరావు లక్ష్మణరావు గారు, అలాగే మన యొక్క పెరిమర్ల వెంకటేశ్వర గారు, టి మామాచార్య గారు, అనేక మంది మహనీయులు మన పార్టీ కోసం అనేక రకాల త్యాగాలు చేశారు. వాళ్ళు ఎప్పుడు పదవి ఆశించరా, పదవి కోసం పార్టీకి రాలా. ఈ పదవి ఎందుకంటే ఈ దేశాన్ని బాగుపరచాలని. ఇవాళ మోడీ గారు అంటే సామాన్యుడు అసామాన్యుడిగా ఇవాళ ప్రపంచంలో గుర్తించే మేటి నాయకుడిగా ఇవాళ నరేంద్ర మోడీ గుర్తింపు తెచ్చాడు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ నౌ రికగ్నైజింగ్ ఇండియా థ్యాంక్స్ టు ద మోడీ లీడర్షిప్. ప్రపంచం ఇవాళ భారతదేశాన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది మోడీ గారి నాయకత్వాన్ని. మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా, విజయవాడకు వస్తే సహజం, తెలంగాణకు వస్తే సహజం, ఉత్తరప్రదేశ్ వస్తే సహజం, యువకులంతా లేచి మోడీ 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 అంటారు. కానీ మోడీ గారు అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, కువైట్ వెళ్ళినా, లంకకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనం అంతా మోడీ 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 అని ఇవాళ ప్రపంచం అంతా కూడా ధ్వనిస్తూ ఉందంటే దానికి కారణం మోడీ గారి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. ఈ దేశాన్ని ఒక నవ భారతాన్ని, ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా, ఆకలి దప్పులు లేకుండా, అవినీతి లేకుండా, ఆర్థిక అసమానతలు తగ్గి, సాంఘిక వివక్షత లేకుండా అందరికీ కూడు గుడ్డ నీడా ఇచ్చేంటి ప్రభుత్వాన్ని మోడీ గారు ఏర్పాటు చేస్తారనే విశ్వాసం దేశ ప్రజల్లో ఉంది. అందుకే మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిల్లులో ఉన్న అంశాలు, బిల్లులో లేని అంశాలు కూడా అనేక వరుసగా ఈ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో
దేశం యొక్క చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ నిధులు కేటాయించిన సందర్భం లేదు అని చెప్పని ఘంటాపదంగా చెప్పగలం. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ మంది, నీతిగా ఉండే పార్టీ మంది, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ మంది. మన సిద్ధాంతం మంది, వాళ్ళదేమో రాద్ధాంతము. మనకేమో కావాల్సింది ఆదర్శము, వాళ్ళకి కావాల్సిందేమో అధికారము. మనదేమో సర్వమత సమభావన, వాళ్ళదేమో మైనార్టీ మెజార్టీగా జనాన్ని విభజించడం. మనమేమో నీతివంతమైన పరిపాలన, వాళ్ళేమో అవినీతివంతమైన పరిపాలన. అందుకే వాళ్ళ దేశంలో మీరు చూస్తూ ఉన్నారు, మోడీ గారిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. అందుకని తప్పుడు ప్రచారాలు చేస్తారు, తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తారు, తప్పుడు రాతలు రాయిస్తారు, తప్పుడు ప్రసంగాలు చేస్తారు. తద్వారా ప్రజలను తప్పు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి కావాల్సిన అన్ని రకాలైన సమాచారం మీకు వస్తుంది. రేపటి నుంచి ఫ్రమ్ టుమారో జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా కలిసి మన యొక్క సబ్కా సాత్ సబ్కా వికాస్, అదేవిధంగా మోడీ ఫెస్ట్ పేరుతో దేశమంతా ఉత్సవాలు జరగబోతున్నాయి. దాంట్లో మనందరం భాగస్వాములు కావాలా? మన పార్టీ బలపడాలంటే నినాదాలతో బలపడదు. మన పార్టీ బలపడాలంటే నిదర్శనతో ప్రదర్శనతో బలపడదు. మన పార్టీ బలపడాలంటే మనం రాత్రింబవళ్లు కృషి చేయాలా, మన ఇంటింటికి వెళ్లాలా, ప్రతి జనానికి కదలాలా, వాళ్ళ తలుపులు తట్టాలా, వాళ్ళ పార్టీలో పిలుచుకోవాలా, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా, మన సిద్ధాంతాన్ని విస్తృతంగా వ్యాపింపజేయాలా. అది ఒకటే పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుంది. అంతకు మించి మరొక షార్ట్ కట్ మెథడ్ లేదని మీ అందరికీ మనం చేస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. నా జీవితం నాకు నేర్పిన గుణపాఠం ఏంటంటే, అనుభవం ఏంటంటే, కష్టపడి పనిచేస్తే ఏ స్థాయికైనా వెళ్లవచ్చు, ఎక్కడికైనా చేరుకోవచ్చు అనేటుందో అది నేను జీవితంలో గ్రహించిన సత్యం. అందుకని పార్టీ కార్యకర్తలు సిద్ధాంత నిబద్ధత కలిగి ఉండాలా, క్రమశిక్షణ కలిగి ఉండాలా, ఆదర్శ ప్రవర్తన కలిగి ఉండాలా. అద్వానీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఐడియాలజీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఐడియల్ బిహేవియర్ ఆల్సో ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే బీజేపీ ఇతర పార్టీలతో పోల్చి చూస్తే అలాగే పెహచాన్ కా పార్టీ అని, తెల్ల చొక్కా, తెల్ల పంచ, తెల్ల పార్టీ యొక్క పార్టీ మంది. చిన్న మచ్చ, సిరాయి చిన్న జరిగితే కూడా అందరూ దాని వైపు చూస్తారు, ఏందండి అక్కడ ఉందని. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు ఆ సమస్య లేదు. అది కలర్ఫుల్ పార్టీలేవి. పోతా పోతా విజయవాడ డ్రైనేజీలో పడిపోయి బైక్ లేచినా కూడా అవరేకి నయా రంగా ఆయా ఇతనా ఏ అంటారు. కానీ బీజేపీలో చిన్న సంఘటన జరిగిన నేషనల్ న్యూస్ అవుతుంది, చర్చనీయం అవుతుంది. అందుకని పార్టీ హితం కోరేవాళ్లు, పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరం కూడా నేను ఇందాకే చెప్పినట్టుగా క్రమశిక్షణ పాటించాలి, సిద్ధాంతాన్ని పాటించాలి, అంకిత భావంతో పనిచేయాలి. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే విధానాన్ని మనం అందరం కూడా బుద్ధిలో పెట్టుకొని పోతే తప్పనిసరిగా విజయం మందవుతుంది. భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా, ఆదర్శవంతమైన దేశంగా, అవినీతి లేని దేశంగా, ఆకలి లేని దేశంగా, ఆర్థిక అసమానత తగ్గిన దేశంగా, సాంఘిక వివక్షతకు అవకాశం లేని దేశంగా, ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారు చేయగలిగే శక్తి మన నాయకుడు నరేంద్ర మోడీకి ఉంది. గర్వంగా మనందరం తల ఎత్తుకొని వెళ్లి ఇంటింటికి, ఊరూరికి ఈ విషయాన్ని ప్రచారం చేయాలి. మన ప్రచారం ఇంకొకరికి వ్యతిరేకం కాదు. మనం చేసే ప్రయత్నం వాళ్ళనో ఏళ్ళనో దించడానికో ఎక్కడానికో కాదు. మనం చేసే ప్రయత్నం బీజేపీ సర్వవ్యాపిగా, బీజేపీ సర్వస్పర్శిగా, బీజేపీ అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు అనుకూలంగా మనం విస్తరింపచేస్తే అప్పుడు మన యొక్క లక్ష్యం నెరవేరుతుంది. దీన్ దయాళ్ జీ చూపించిన అంత్యోదయ మార్గంలో మనం అందరం పయనించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. మైనార్టీలు వ్యతిరేకమైన తప్పుడు ప్రచారం జరుగుతున్నారు. ఈ దేశంలో స్వతంత్ర అనంతరం, విభజన తర్వాత ఈ దేశం వదిలిపెట్టకుండా ఈ దేశంలో ఉండిపోయిన ముస్లింలందరూ కూడా భారతీయులే. దే ఆర్ ఆల్సో ఈక్వల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులైనా అంతే, ముస్లింలైనా అంతే, హిందువులైనా అంతే. ఈ దేశాన్ని ప్రేమించేవాడంతా దేశభక్తుడు. ఈ దేశాన్ని వ్యతిరేకించేవాడు, లేకపోతే దేశంలో అఫ్జల్ గురువులకు, యాకూబ్ మెమన్కు, మక్బుల్ భట్లకు నిరాజాలు పలికేవాళ్లు, బురాన్ వరీకి నినాదాలు ఇచ్చేవాళ్లు, లేకపోతే కాశ్మీర్లో సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవాళ్లు. ఈ దేశంలో మరి ఇందాక నేను చెప్పినట్టుగా విచ్ఛిన్నకర విద్రోహకర శక్తులకు ఒత్తాసు పలికే వాళ్ళు వస్తున్నారో వాళ్లను ఏకాకులు చేయాల్సిన అవసరం ఉంది. భారత మాతకు జై అంటే అర్థం ఏంటి? ఆ చిత్రపటానికి జై కాదు. భారత మాతకు జై అంటే ఈ భారతదేశంలో 130 కోట్ల జనాభాకు అందరికి కూడా వాళ్ళందరికీ మేలు జరగాల. అప్పుడే భారత మాతకు జయమవుతుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆఖరిలో నేను చెప్పేది ఒకటే, ఇతర పార్టీలన్నీ చీలిపోయినాయి. కారణం ఏంటంటే వాడు సిద్ధాంతాలు వదులుకున్నారు.
ఆదర్శాలు అనుకున్నారు. ఒరిస్సా కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, బంగ్లా కాంగ్రెస్, జనతా కాంగ్రెస్, రూలింగ్ కాంగ్రెస్, హై కాంగ్రెస్, యూ కాంగ్రెస్, ఎస్ కాంగ్రెస్, నో కాంగ్రెస్, తివారీ కాంగ్రెస్, సవారీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, అలా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అలాగే మనం కమ్యూనిస్ట్ పార్టీ చూస్తున్నాం. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, సీతారామయ్య, గణపతి, ఆపతి, ఈపతి, కితనాపతి హై, యాద్ రఖనా భీ ముష్కిల్ హై. ప్రాంతీయ పార్టీలు చీలిపోతూ ఉన్నాయి, జాతీయ పార్టీలు చీలిపోతూ ఉన్నాయి. వాటికి నాయకత్వం లేదు, వాటికి సిద్ధాంతం లేదు, వాటికి ఆదర్శం లేదు, వాటికి కార్యకర్తల బలం లేదు. కానీ ఇవాళ అండమాన్లో బీజేపీ జెండా, అస్సాంలో బీజేపీ జెండా, అరుణాచల్లో బీజేపీ జెండా, కశ్మీర్లో బీజేపీ జెండా, కన్యాకుమారిలో బీజేపీ జెండా, ఎక్కడికి వెళ్ళినా బీజేపీ జెండా ఎగరడానికి కారణం మన సిద్ధాంత బలం, మన నాయకత్వ బలం, మన కార్యకర్తల బలం. అందుకని కార్యకర్తలందరూ కూడా, ఇది బహిరంగ సమావేశం కాదు, మనం అంతా కూడా బూత్ లెవెల్, బూత్ అంటే అది బేసిక్ యూనిట్, ఆ బూత్ లెవెల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి శక్తివంతమైన పార్టీగా తయారు చేసేందుకు మనందరం సిద్ధం కావాలా. 2019 ఇంకా దూరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో ఇంటింటికి, గడప గడపకు, ప్రతి గుండెకు, ప్రతి పల్లెకు భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లే కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోహిణి కార్తీని సైతం లెక్క చేయకుండా మన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు 95 రోజుల పాటు ఏకధాటిన దేశవ్యాప్తమైన ప్రచార యాత్రకు ఇవాళ శ్రీకారం చుట్టారు. మనందరం కూడా తెలుగు ప్రజల తరఫున అమిత్ షా గారికి హృదయపూర్వకమైన అభినందనలు. వారికి మనం కరతాళ ధ్వనుల ద్వారా వారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. హీ హాజ్ టేకెన్ అప్ ఎ హిస్టారిక్ యాత్ర. ఇట్ ఇస్ వెరీ గ్రేట్, ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ సచ్ హీట్, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ హీట్, in spite of all this humidity, still he is going around the country. Only aim is strengthen the BJP. కానీ ఎండ ఎక్కువ కాలం ఉండదు, నీడ వస్తుంది, చల్లగాళ్ళు వస్తాయి, బీజేపీ గాళ్ళు దేశమంతా కూడా వీస్తాయి, దేశమంతా కూడా సుశిక్షితంగా తయారవుతుందనే విశ్వాసం నాకుంది. అందువల్ల మిత్రులారా, మనందరం కూడా పార్టీ విస్తరణకు మనందరం నడుం కట్టాలా, పార్టీని అన్ని వర్గాల్లోకి వ్యాపింపజేయాలా, పార్టీ పైన వచ్చిన అపప్రదలైతున్నాయి వాటిని తొలగించే ప్రయత్నం ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా నీకు మనవి చేస్తూ, భవిష్యత్తు మనది. బీజేపీని ఎవరు ఆపలేరు, బీజేపీని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బీజేపీ విధానాలు దేశానికి శ్రీరామ రక్ష. బీజేపీ విధానాలు ఈ భూమితో ముడిపడి ఉన్నాయి, ఈ గాలితో ముడిపడి ఉన్నాయి, ఈ నీటితో ముడిపడి ఉన్నాయి, ఈ జనంతో ముడిపడి ఉన్నాయి. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వమే మన యొక్క సిద్ధాంతము, ఆ వారసత్వం మన యొక్క విధానం. అందుకని మన విధానాల పట్ల గర్వంగా ఉండండి, మన సిద్ధాంతాల పట్ల గర్వంగా ఉండండి, మన నాయకత్వం పట్ల గర్వంగా ఉండండి. మనల్ని చూసి ఇతరులు గర్వపడేటట్టుగా వ్యవహరించండి అని చెప్పని నేను బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా కోరుతూ, ఇవాళ ఈ సాయం సంధ్యా సమయంలో ఇంత పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో భారతీయ జనతా పార్టీ యొక్క బూత్ సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ రోజు మీ దగ్గర నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్ అండ్ జై ఆంధ్రప్రదేశ్. भीजकर बुलंद आवाज से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित आंध्र प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान हरिबाबू जी, भारत सरकार में अर्बन डेवलपमेंट मंत्री श्रीमान एम वेंकैया नायडू जी, भारत सरकार के रेल मंत्री श्रीमान सुरेश प्रभु जी, श्री वी सतीश जी, डी पुरंदेश्वरी जी, श्री सोमवीर राजू जी, श्री श्रीनिवास जी, श्री माणिक्य राव जी, श्री गंगा राजू जी, श्री पी विष्णु कुमार राजू जी, श्री के सत्यनारायण राजू जी, डॉक्टर अकुला सत्यनारायण जी, श्री पीवीएन माधवन जी, और आज आंध्र प्रदेश के कोने कोने से 2500 से ज्यादा बूथ से आए हुए मेरे प्यारे भाइयों और बहनों, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారికి, కేంద్ర మంత్రులైనటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, సురేష్ ప్రభు గారికి, సతీష్ జీ గారికి, సోమవీర్రాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ
మన గంగరాజు గారికి, సత్యనారాయణ గారికి, మాధవ్ గారికి, మాణిక్యాలరావు గారికి, కామినేని శ్రీనివాస్ గారికి, కృష్ణంరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందు రాష్ట్ర నలుమూలల నుండి దూరాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ సమావేశానికి హాజరైనటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. मित्रों, सबसे पहले मैं आंध्र प्रदेश भारतीय जनता पार्टी को ఎంఆర్పిఎస్ సమస్య మా దృష్టికి వచ్చింది. దయచేసి గమ్ముండి అందరూ సమర్థన చేస్తుంటే ఎందుకు కూడా చేస్తారు? బీజేపీ సపోర్టింగ్ ఎంఆర్పిఎస్ నా ప్లీజ్ అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరేం హడావుడి చేయొద్దు. मित्रों, सबसे पहले मैं आंध्र प्रदेश भारतीय जनता पार्टी को हृदय से अभिनंदन देना चाहता हूं कि 25,000 से ज्यादा बूथों से जहां तक नजर दिखाई पड़ती है कार्यकर्ता ही कार्यकर्ता बूथ अधिवेशन के अंदर आए हैं. నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే సుదూరం నుంచి మీరందరూ ఇక్కడ సమావేశం అవడం మాత్రమే కాకుండా కనుచూపు మేరకు ఎంత దూరం చూసినా అంత దూరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనపడుతుండటం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. मित्रों, आज ये महासंकल्प बूथ अधिवेशन जो हो रहा है वो विजयवाड़ा में हो रहा है और विजयवाड़ा का मतलब है विजय का स्थान. और मुझे भरोसा है कि आज इस अधिवेशन के माध्यम से आंध्र प्रदेश के अंदर भारतीय जनता पार्टी के विजय का नया अध्याय शुरू होने जा रहा है. ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క అంటే బూత్ కార్యకర్తల యొక్క మహా సమ్మేళనం ఇక్కడ విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. విజయ అంటే విజయం అని చెప్పి అర్థం, వాడ అంటే ప్రాంతం అని చెప్పి అర్థం. కనుక విజయవాడ అంటే విజయానికి నిలయం కాబట్టి ఇక్కడ నుండి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ విజయ యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. जब भी आंध्र प्रदेश भारतीय जनता पार्टी का इतिहास लिखा जाएगा, ये विजयवाड़ा बूथ सम्मेलन भारतीय जनता पार्टी के विजय के लिए एक मील का पत्थर साबित होगा. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భారతీయ జనతా పార్టీ సమావేశాల గురించి చర్చించుకున్నప్పుడల్లా విజయవాడలో మనం నిర్వహించుకునేటువంటి ఈ సమావేశం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. मित्रों, ऐसा कहते हैं कि इसी भूमि पर भगवान शिव ने अर्जुन को पशुपात अस्त्र दिया था और पशुपात अस्त्र से अर्जुन ने विजय प्राप्त की थी. आज ये जो बूथ सम्मेलन है, मुझे भरोसा है ये बूथ सम्मेलन भारतीय जनता पार्टी के लिए पशुपात अस्त्र जैसा साबित होने वाला है. విజయవాడకు సంబంధించినటువంటి ఇంకొక నమ్మకం, ఈ ప్రాంతంలోనే శివుడు అర్జునుడికి పాశుపదాస్త్రాన్ని అందించాడని, ఆ పాశుపదాస్త్రంతో అర్జునుడు విజయాన్ని సాధించాడని చెప్పి మనందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ మనం నిర్వహించుకునేటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో ఇది పాశుపదాస్త్రంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ పాశుపదాస్త్రం ద్వారా అంటే మీ అందరి ద్వారా విజయాన్ని ప్రాప్తిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. मित्रों, जब मां कृष्णा नदी को सागर में जाने का रास्ता नहीं मिलता था, तब अर्जुन ने पहाड़ के अंदर छेद कर यहां से ही रास्ता निकालकर मां कृष्णा को सागर से मिलाया था. भारतीय जनता पार्टी के आंध्र प्रदेश को भी विजय के रास्ते पर विजय के सागर तक मिलाने का काम यही बूथ सम्मेलन करने वाला है. కృష్ణా నది సముద్రంలో కలవడానికి వెళ్ళడానికి ఎటువంటి వీలు లేనటువంటి సందర్భంలో అర్జునుడు ఇక్కడ ఉన్నటువంటి కొండల్ని ఛేదించి కృష్ణా నదిని సముద్రంలో కలిపాడు అని చెప్పేటువంటి విశ్వాసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. ఇవాళ ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఈ మహాసమావేశం ద్వారా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి విజయం అనేటువంటి సముద్రంలో ఖచ్చితంగా కలుపుతారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. విజయాన్ని అందిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం.
गत वर्ष मैं जब आया था तब मैंने कहा था कि आंध्र प्रदेश भारतीय जनता पार्टी का मजबूत घर बनेगा। आज मैं कहना चाहता हूं, पूरे दक्षिण भारत में सबसे मजबूत भारतीय जनता पार्टी कहीं बनने वाली है तो मेरे आंध्र प्रदेश के अंदर बनने वाली है। నా యొక్క విశ్వాసం ఎల్లప్పుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ చెప్పాను. ఎక్కడైనా సరే దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా సరే సుదృఢమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ సంప్రాప్తించగలదంటే అది ఆంధ్ర రాష్ట్రంలో అవుతుంది అనేటువంటి విశ్వాసం నాకెప్పుడు ఉండేది. ఇవాళ ఆ విశ్వాసం నమ్మకంగా మారింది. ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో మంచి విజయాన్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాకు అందిస్తారనేటువంటి విశ్వాసం మాకు కలిగింది. मित्रों, 3 साल से सदस्यता के माध्यम से आंध्र प्रदेश में हम भारतीय जनता पार्टी को मजबूत कर रहे हैं और आज मुझे आनंद है कि 42,000 में से 25,000 से ज्यादा बूथों में बूथ की रचना का काम भारतीय जनता पार्टी ने समाप्त कर दिया है। గడిచిన 3 సంవత్సరాలుగా భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తున్నాం. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 25,000 బూతులకు సంబంధించినటువంటి కమిటీల్ని మీరందరూ నిర్మాణించుకున్నటువంటి సందర్భంలో మాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అభినందిస్తున్నాను కూడా. और मित्रों, भारतीय जनता पार्टी का विकास ऐसे ही एक एक कार्यकर्ता जोड़कर हुआ है। हम भारतीय जनता पार्टी के इतिहास को देखें, 10 करोड़ से शुरू हुई भारतीय जनता पार्टी आज 11 करोड़ से ज्यादा सदस्य के साथ विश्व की सबसे बड़ी पॉलिटिकल पार्टी बनकर उभरी है। ఇవాళ కార్యకర్తల యొక్క కృషి ఫలితంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో చాలా చిన్న సంఖ్యలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యుల సంఖ్య ఇవాళ దగ్గర 12 కోట్ల వరకు చేరినటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. ఇదంతా కూడా కార్యకర్తల యొక్క కృషి ఫలితం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. मित्रों, आप जिस भारतीय जनता पार्टी के कार्यकर्ता है वो भारतीय जनता पार्टी आज देश में 1387 से 1387 एमएलए भारतीय जनता पार्टी के अलग अलग विधानसभा में बैठते हैं। ఇవాళ కార్యకర్తల యొక్క కృషి ఫలితం చేత దేశవ్యాప్తంగా కూడా 1300 పైచిలకు ఎమ్మెల్యేలు భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలో కూర్చున్నటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలి. और इस देश में 330 से ज्यादा संसद सदस्य भारतीय जनता पार्टी के दोनों सदनों में बैठते हैं। ఇది మాత్రమే కాకుండా ఇవాళ పార్లమెంట్ లో ఉన్నటువంటి 330 పైచిలకు పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. 13 राज्यों में भारतीय जनता पार्टी की सरकार है। 13 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్వయంగా అధికారంలో ఉన్నది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. 4 राज्यों में हमारे साथी दलों की सरकार में हम हिस्सेदार हैं। 4 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతోటి అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. और विश्व का सबसे लोकप्रिय नेता नरेंद्र मोदी इस देश का प्रधानमंत्री है, वो भी भारतीय जनता पार्टी का नेता है। ఈనాడు కేవలం దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరిచే ప్రేమించబడి గౌరవించబడేటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు, వారి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారని చెప్పి మీరు గుర్తించాలి. मित्रों, नरेंद्र मोदी सरकार 2 ही दिन में अपने 3 साल समाप्त करने वाली है। త్వరలో ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాం. मित्रों, नरेंद्र मोदी सरकार ने देश को सम्मान दिलाने वाले बहुत सारे काम किए हैं। देश की सीमाओं को सुरक्षित करने के लिए सर्जिकल स्ट्राइक करना, 104 उपग्रह को एक साथ सैटेलाइट में भेजना, हर गरीब के घर में बैंक अकाउंट पहुंचाना,
2 करोड़ से ज्यादा महिलाओं को गैस कनेक्शन पहुंचाना, 7 करोड़ से ज्यादा युवाओं को मुद्रा बैंक की लोन देने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है। అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా నరేంద్ర మోడీ గారు దేశం గర్వించదగ్గ అనేక కార్యక్రమాల్ని వారు చేపట్టడం జరిగింది. ప్రధానంగా మన దేశ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సురక్షితం చేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో భారతీయ సైనికుడికి ఎవరూ వెనకాల లేరు అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సర్జికల్ స్ట్రైకుల ద్వారా ప్రతి భారతీయ సైనికుడు వెనుక 130 కోట్ల భారతీయులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా జన్ధన్ కావచ్చు, మరి ముద్రా బ్యాంక్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా పేదలకు అందించినటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. ఇవాళ బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో దగ్గర 23 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలను అందివ్వడం జరిగింది. అదేవిధంగా 7 కోట్ల మంది ఈ దేశ యువకులకి ముద్రా బ్యాంకుల ద్వారా లోన్లు అందివ్వడం జరిగింది. 5 కోట్ల మంది పేద మహిళలకు ఇవాళ ఉచితంగా గ్యాస్ ను అందివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పేదల యొక్క ప్రగతిని దృష్టిలో పెట్టుకుని చేశారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. मित्रों, नरेंद्र मोदी सरकार ने 106 से ज्यादा नई योजनाएं लोगों के कल्याण के लिए लेकर आई है. मेरे पास इसकी पूरी सूची है. कुछ योजनाओं का नाम मैं जोर से पढ़ता हूं. आपको लगे बहुत हो गया तो ताली बजाकर रोक लेना. मैं पढ़ूं जोर से. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా 106 పథకాల్ని వారు పేదల యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది. నా దగ్గర సూచిక ఉన్నది. నేను ఒక్కొక్క కార్యక్రమం యొక్క పేరు చదువుతాను. మీరు అది విన్నా లేదా మీరు దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్న చేతులు ఎత్తి మీరు వెంటనే నాకు తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. मित्रों, मैं जोर से पढ़ता हूं. प्रधानमंत्री जनधन योजना, प्रधानमंत्री आवास योजना, सुकन्या समृद्धि योजना, मुद्रा बैंक योजना, जीवन ज्योति बीमा योजना, सुरक्षा बीमा योजना, अटल पेंशन योजना, सांसद आदर्श ग्राम योजना, प्रधानमंत्री फसल बीमा योजना, ग्राम सिंचाई योजना, गरीब कल्याण योजना, मेक इन इंडिया, स्थूल स्थिरीकरण शोध, भारत सौर अभियान, नेशनल बाल स्वच्छता मिशन, सॉइल हेल्थ कार्ड, कृषि बाजार, डिजिटल इंडिया. अभी तो सिर्फ 19 योजनाओं के नाम मैंने पढ़े हैं. ऐसी 106 योजनाएं भारत सरकार गरीबों के, युवाओं के, किसानों के, दलितों के, पिछड़ों के कल्याण के लिए लेकर आई है. ఇందాక వారు చదివినటువంటివి అంటే చాలా త్వరగా చదివే జన్ధన్ యోజన, మరి సురక్ష యోజన, జీవన్ జ్యోతి యోజన, ముద్రా యోజన, ఆవాస్ యోజన అంటూ 19 యోజనాలకి సంబంధించినటువంటి పేర్లు మాత్రమే వారు ఇక్కడ ఉటంకించడం జరిగింది. అటువంటివి 106 కార్యక్రమాలు, పథకాలు నరేంద్ర మోడీ గారు సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. मित्रों, मैं आंध्र प्रदेश में आया हूं. कुछ लोग पूछते हैं कि नरेंद्र मोदी सरकार ने आंध्र प्रदेश के लिए क्या किया है. मुझे जवाब देना चाहिए या नहीं देना चाहिए? देना चाहिए या नहीं देना चाहिए? तो मैं दे दूं नरेंद्र मोदी जी की ओर से जवाब. जो लोग सवाल करते हैं वो कान खोलकर सुन ले. नरेंद्र मोदी सरकार ने आंध्र प्रदेश के लिए क्या किया है. నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేసింది అని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. మీ తరఫున నేను ఇక్కడ ఉన్నటువంటి వారికి, ఆ రకమైనటువంటి ప్రశ్నలు వేసేటువంటి వారికి నరేంద్ర మోడీ గారి తరఫున జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను. మీరు కనుక అవునన్నట్లయితే జవాబిస్తాను. मैं जोर से पढ़ता हूं, इसके ट्रांसलेशन की जरूरत नहीं है. पढ़ू ना जोर से? जरा जोर से बोलिए, पढ़ू क्या? आईआईटी तिरुपति में देने का काम किया, आईआईएम विजाग में देने का काम किया, आईआईएमआरआई तिरुपति में देने का काम किया, आईआईटी चित्तूर जिले में देने का काम किया, एनआईटी पब्लिकगुडेम में देने का काम किया, एनआईओटी नेल्लोर में देने का काम किया, गुंटूर में एम्स देने का काम किया, कृषि विश्वविद्यालय एग्रीकल्चर यूनिवर्सिटी देने का काम किया, सेंट्रल इंस्टीट्यूट ऑफ प्लास्टिक इंजीनियरिंग देने का काम किया,
नेल्लोर में एनसीईआरटी का सेंटर देने का काम किया और 950 से ज्यादा मेडिकल सीट को बढ़ाने का काम भी नरेंद्र मोदी सरकार ने किया है। अभी सुनिए, तालियां मत बजाइए, मेरी सूची समाप्त नहीं हुए। नेशनल एकेडमी ऑफ कस्टम एंड नारकोटिक्स 600 करोड़ रुपए का आंध्र प्रदेश को देने का काम किया। नेशनल कामधेनु ब्रीडिंग सेंटर 2000 एकड़ भूमि में देने का काम किया। रीजनल सेंटर फॉर मेंटल हेल्थ एंड रिहेबिलिटेशन नेल्लोर में देने का काम किया। एक दूरदर्शन केंद्र देने का काम किया। एक अलग आकाशवाणी देने का काम किया। विजयवाड़ा में पासपोर्ट का क्षेत्रीय कार्यालय देने का काम किया। एसपीए विजयवाड़ा को देने का काम किया। इसके साथ पोल्लावरम प्रोजेक्ट का संपूर्ण खर्चा भारतीय जनता पार्टी की केंद्र सरकार उठाने वाली है। मित्रों, एक कांग्रेसी जो सवाल पूछते हैं वो वचन देकर चले गए थे। नरेंद्र मोदी जी ने कहा था पोल्लावरम की चिंता भारतीय जनता पार्टी की सरकार करेगी और नरेंद्र भाई ने वो वादे को पूरा किया है। मित्रों, नरेंद्र मोदी सरकार बनने के बाद 1 लाख करोड़ रुपए के अलग अलग हाईवेज देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। कितने रुपए का बोलिए भैया, जरा जोर से बोलिए। 1 लाख करोड़ रुपया, 1 लाख करोड़ रुपीस के और 3000 किलोमीटर लंबी सड़क देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। पेट्रोलियम मिनिस्ट्री के तहत विशाखापट्टनम, राजामुंद्री, काकीनाडा पेट्रोलियम कॉम्प्लेक्स के लिए 35,000 करोड़ रुपए की रिफाइनरी डालने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। मित्रों, कृष्णा गोदावरी बेसिन में लगभग 70,000 करोड़ तक का नया इन्वेस्टमेंट आने वाला है। रक्षा के क्षेत्र में भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड ने अनंतपुर जिले में मिसाइल निर्माण के लिए 7,650 करोड़ रुपए का इन्वेस्टमेंट करने का तय किया है। बोबिली में नौसेना वायु स्टेशन के लिए 3266 करोड़ रुपया, 3,266 करोड़ रुपया देने का काम किया है। डीआरडीओ मिसाइल टेस्ट की सुविधा के लिए नागाल लंका में 1,000 करोड़ रुपया इन्वेस्ट करने का निर्णय नरेंद्र मोदी सरकार ने किया है। मित्रों, लगभग लोहे का इस्पात संयंत्र एक अतिरिक्त परियोजना के तहत 38,500 रुपीज इन्वेस्ट करने का काम ये भारतीय जनता पार्टी की सरकार ने किया है। रेलवे के तहत 450 करोड़ लॉजिस्टिक पार्क के हैं। 4 दशक के बाद, 40 साल के बाद रायलसीमा के 2 जिले नांदियाल और एरागुंटुला को जोड़ने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। गुंटूर घंटाकल की रेल लाइन के दोहरीकरण का काम के लिए 4,000 करोड़ देने का काम किया है। एयरपोर्ट के लिए तिरुपति हवाई अड्डे को अपग्रेड किया है। विजयवाड़ा को अंतर्राष्ट्रीय एयरपोर्ट बनाने का काम किया है। राजामुंद्री हवाई अड्डे में नाइट लैंडिंग की फैसिलिटी देने का काम किया है। कडप्पा हवाई अड्डे में नए टर्मिनल का निर्माण किया है। मेरे पास अभी तो मित्रों 6 पेज और है, मैं पढ़ने लगूंगा तो रात को 12 बजे तक समाप्त नहीं होगा। जो लोग सवाल पूछते हैं उनको मैं कहना चाहता हूं कि आजादी के 70 साल तक जितना विकास का काम आंध्र प्रदेश को भारत सरकार ने नहीं दिया, इतना इस 3 साल के अंदर नरेंद्र मोदी सरकार ने देने का काम किया है। मित्रों, बार बार एक मुद्दा उठाया जाता है, स्पेशल स्टेटस, स्पेशल स्टेटस, स्पेशल स्टेटस। मैं आज आंध्र प्रदेश की जनता को बताना चाहता हूं
कि आंध्र प्रदेश की जनता को हम स्पेशल स्टेटस इसलिए नहीं दे सकते कि 14वां फाइनेंस कमीशन जो कांग्रेस की सरकार लेकर आई थी, इसके अंदर इस पर एक प्रकार से कानूनी अवैधता कर दी गई थी। చాలా మంది మన వైపు వేలెత్తి చూపడం అనేది సహజంగా జరుగుతూ వస్తూ ఉన్నటువంటి విషయం. ఎవరైతే వేలెత్తి మన వైపు చూపిస్తున్నారో, మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి వారు చెప్తున్నారో, వారిని మనం అందరం కూడా ప్రశ్నించాలి. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వారు ప్రోత్సహించారు, వారు సహకరించారు అని చెప్పి మనం అందరం కూడా ప్రశ్నించాలి. ఇందాక వారు పద్దులు చదివారు. రోడ్లకి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల్ని మన నితిన్ గడ్కరీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 30,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి వారు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా వారు అనేక విధాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా మనని పదే పదే ఒక ప్రశ్న వేస్తున్నారు. మీరు స్పెషల్ స్టేటస్ గురించి ఏం చేస్తున్నారు అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లులో ఎక్కడా కూడా ఈ స్పెషల్ స్టేటస్ కి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఎక్కడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. मित्रों, उन्होंने बैन लगाया था मगर हमने रास्ता निकाला है। मैं आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि जो स्पेशल पैकेज नरेंद्र मोदी सरकार लेकर आई है, स्पेशल स्टेटस से 1 रुपया भी आंध्र प्रदेश का नुकसान नहीं होने देंगे। इतना विश्वास आंध्र प्रदेश की जनता नहीं रखना चाहिए। ఇవాళ నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి అందించిందో, ప్రత్యేక హోదాకి సంబంధించి 1 రూపాయి కూడా తగ్గకుండా స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మేము ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. मित्रों, लगभग 1,75,000 करोड़ रुपया की नई योजनाएं और अतिरिक्त फायदा केंद्र सरकार ने आंध्र प्रदेश को पहुंचाया है। నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, 1,65,000 కోట్ల రూపాయల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సహాయాన్ని వివిధ రకాలుగా కూడా అందించడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా అందిస్తూనే ఉంటాం. आप जरा फिर से बोलिए, मैं फिर से अमाउंट बोलता हूं, 1,75,000, जरा बोलिए जोर से, कितना फायदा पहुंचाया है? फिर से बोलिए, कितना पहुंचाया है? 1,75,000 से ज्यादा योजनाएं और अतिरिक्त फायदा नरेंद्र मोदी सरकार ने आंध्र प्रदेश को पहुंचाने का काम किया है। నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, 1,75,000 కోట్ల రూపాయల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రోత్సాహకాలు అందించినటువంటి విషయం ఇప్పుడే మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. अब आप बताइए, आंध्र प्रदेश के कार्यकर्ताओं ने मोदी जी का धन्यवाद करना चाहिए या नहीं करना चाहिए? जरा जोर से बोलिए, करना चाहिए या नहीं करना चाहिए? मित्रों, आज मुझे हरि बाबू जी ने बताया है, नरेंद्र मोदी जी भाजपा की राष्ट्रीय कार्यकारिणी में विशाखापट्टनम आने वाले हैं। उस वक्त आंध्र प्रदेश की जनता मोदी जी का स्वागत करना चाहती है। ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు మాకు చెప్పారు, ఇప్పుడు వచ్చే నెలలో అంటే జూన్ నెలలో జులై నెలలో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రాబోతున్నారు. వస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా చాలా ఘనంగా వారిని స్వాగతించడం మాత్రమే కాకుండా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. मित्रों, जिस दिन नरेंद्र भाई आंध्र प्रदेश की पवित्र भूमि पर पैर रखेंगे, उस दिन शाम को 7 बजे पूरे आंध्र प्रदेश के वासी और भारतीय जनता पार्टी के कार्यकर्ता घर घर दिए जलाएंगे, शंखनाद करेंगे, रंगोली करेंगे, पटाखे जलाकर नरेंद्र मोदी जी का स्वागत करेंगे। ఆంధ్ర రాష్ట్ర పవిత్ర భూమి మీద ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు కాలు మోపుతారో, మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వారి వారి ఇళ్లలో మరి వెలుతురుని నింపుకుంటూ దియాల్ని వెలిగించాలి, అంటే దీపాలను వెలిగించాలి, రంగుల రంగుల ముగ్గులు వేయాలి, పటాకులు అంటే టపాకాయలు కాల్చాలి. ఒక పండుగ వాతావరణంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం నింపాలి.
आप बताइए, आप सभी लोग मोदी जी का भव्य स्वागत करेंगे? ऐसे नहीं, दोनों हाथ उठाकर बताइए, करेंगे? पटाखे जलाएंगे, दिया जलाएंगे, रंगोली बनाएंगे, शंखनाद करेंगे, पक्का करेंगे? तो जब नरेंद्र भाई जुलाई महीने में आए तो आंध्र प्रदेश को जो मदद भारतीय जनता पार्टी की सरकार ने करी है, उसके लिए पूरे आंध्र प्रदेश की जनता और भाजपा के कार्यकर्ता उनका स्वागत करें। జూలైలో మీరందరూ ఈ విధంగా మరి టపాకాయలు కాలుస్తూ దీపాలు వెలిగిస్తూ రంగురంగుల ముగ్గులు వేస్తూ మీరు జూలై నెలలో నరేంద్ర మోడీ యొక్క స్వాగతాన్ని మీరు ఘనంగా పలకాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। मित्रों, जब तक आंध्र प्रदेश के हर गांव में, हर बूथ में भारतीय जनता पार्टी मजबूत नहीं होती, मैं आंध्र प्रदेश के पीछे पड़ने वाला हूं। ఈనాడు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేంత వరకు నేను మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను। अगस्त महीने में मैं भी आंध्र प्रदेश का 3 दिन का दौरा, डिटेल दौरा, हर बूथ का रिव्यू करने के लिए 3 दिन आंध्र प्रदेश में रहने वाला हूं। నేను జూలై నెల తర్వాత ఆగస్ట్ లో నేను 3 నెలల ప్రవాసానికి నేను ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాను। వచ్చినటువంటి సందర్భంలో ప్రతి బూత్ వివరణలు విషయాల్ని నేను కూలంకషంగా సమీక్షిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను। मित्रों, यहां पर तेलुगु देशम पार्टी के साथ हमारी सरकार चल रही है। हमारे दोनों मंत्री भाजपा टीडीपी की सरकार में बहुत अच्छा काम कर रहे हैं। हेल्थ डिपार्टमेंट को सारे अवार्ड्स मिले हैं। మనం రాష్ట్రంలో తెలుగుదేశంతో మరి మిత్రపక్షంగా మనం ఉన్నాం। మనకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు। మన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు నిర్వహిస్తున్నటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖకి అనేక ప్రశంసలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా కూడా వచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి। मगर फिर भी हम और मजबूत भारतीय जनता पार्टी चाहते हैं। आप बताइए, भाजपा को मजबूत बनाएंगे? जरा जोर से बोलिए, बनाएंगे? हर बूथ में भाजपा को ले जाएंगे? मोदी जी के नेतृत्व में आंध्र को भाजपा का गढ़ बनाएंगे? भाजपा को दक्षिण का प्रवेश द्वार बनाएंगे? तो मेरे साथ दोनों हाथ उठाकर बोलिए, भारत माता की, भारत